కాస్మిక్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ చాలా హౌసెస్ ఫెయిల్యూర్ అవుతుంటాయి. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందో మీకు తెలుసా? ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఇది ఒక ఫ్లాట్ అనుకుంటే తూర్పు ఫేసింగ్ రోడ్డు అనుకుంటే నైరుతి ఖండం మీద హౌస్ నిర్మిస్తారు. ఓకే, తూర్పు ఫేసింగ్కి నైరుతి ఖండం మీద, దక్షిణం పడమర తక్కువ స్పేస్ పెట్టి నైరుతి ఖండం మీద ఇల్లు కట్టుకుంటారు. ఓకే, ఈ రోడ్డు లేదు, దక్షిణం రోడ్డు అనుకోండి, దక్షిణ ఫేసింగ్ రోడ్డు అనుకుంటే సేమ్ ప్లేస్ నైరుతి ఖండం మీదనే కడతారు. లేదు, దక్షిణంగా రోడ్డు లేదు, పడమర రోడ్డు అనుకోండి, మెయిన్ రోడ్డు ఒక్క ద్వారం పడమరకే కడుతున్నారు, సేమ్ నైరుతి ఖండం మీదనే సేమ్ ప్లేస్లో కడతారు. అదేవిధంగా ఉత్తరం రోడ్డు అనుకునే కానీ, ఓన్లీ ఉత్తరం గడు అనుకునే కానీ నైరుతి ఖండం మీదనే ఇల్లుని నిర్మిస్తారు. కొన్ని ఫేసింగ్లకి కొన్ని ఖండాలండి, అన్ని ఫేసింగ్లకి నైరుతి ఖండం పనికిరాదు. కాబట్టి ఆలోచించండి. కొందరు ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు ఫెయిల్యూర్ అవుతుంటుంది, ఆ ఇంట్లో చాలా దోషాలు కనిపిస్తుంటాయి. ఎవరైనా చనిపోవడం కావచ్చు, లేదంటే పెళ్ళిళ్ళు కాకపోవడం కావచ్చు, ఉద్యోగాలు రాకపోవడం కావచ్చు, ఇట్లాంటివి చాలా దోషాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి నైరుతి ఖండం పరిష్కారం కాదండి. ఒక్కొక్క ఫేసింగ్కి ఒక్కొక్క ఖండం ఉంటుంది.